ఎలా అనిపిస్తా ఉంది ఈరోజు జనసేన పార్టీ కార్యాలయము మరి ఆరంభం కాబోతా ఉంది కదా. మంచి అనేది జరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. ప్రజలేమీ తెలియని వాళ్ళు కాదు, ప్రజలంతా చూస్తున్నారు. ఎవరు మంచి చేస్తే వారి వైపే నడక అనేది ప్రజలు అనేది వెళ్తుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారండి. ఆ డెవలప్ కూడా ఆంధ్రాలో ఎలా అయిందో మనకి తెలంగాణ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా మనకి మలుపు అనేది వస్తుంది, చేంజ్ అనేది వస్తుంది, కంపల్సరీగా మార్పు వస్తుంది. చాలా పండగ వాతావరణంలో అనిపిస్తుంది. ఇప్పుడు అంతమంది అందరినీ చూస్తుంటే కూడా ఇక్కడ పండగ వాతావరణంలో అనిపిస్తుంది. జై జనసేన. అంటే జనసేన చాలా వరకు కూడా విమర్శించారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకత్వము అనుకుంటా, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలా పోటీ చేస్తారు అనుకుంటా. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే మాటలే కదండి, నాలుగే కదా అటు తిరుగుతుపోతుంది. సో మాటలాడే వాళ్ళకి కొంచెం మాటలు చాలా వాల్యుబుల్. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక మాట్లాడే విధానం అంతా కూడా మా వీర మహిళలకి అనేది ఒక ప్రవర్తన నేర్పించారు. మాటలు అనేయడం అనేది వాళ్ళు అంటారు, పని చేసే వాళ్ళు ఎప్పుడు మాటలు అనరండి, పని చేసుకుంటూ ఉంటారు. దానికి కూడా రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. అట్లా అనే వాళ్ళందరూ కూడా మాటలు పట్టించుకోమన్నమాట. మేము చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాము. చాలా వస్తుందండి, చూస్తున్నారు కదండి. చాలా వరకు ప్రజలు చూడకుండా లేరు కదా. మార్పు అనేది కంపల్సరీ వస్తుంది, మార్పు ఉంటుంది కంపల్సరీ. ఈ జనసముద్రం చూస్తుంటే మీరే చెప్పాలి. వీళ్ళు పొద్దున్న తిండి తిప్పలు లేకుండా ఈ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఇది ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ తెలంగాణకి రాని సభ కూడా నిర్వహించని అండి. ఎవరో పనికిరాని వాళ్ళు, మానసిక స్థితిగా లేనటువంటి వాళ్ళు ఏవో మాట్లాడతారండి. అవన్నీ మనం పరిగణలో తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళెవరండి రానిత్తానికి. తెలంగాణ రాష్ట్రం 26/2014 ఏర్పడింది. దానికన్నా ముందే పురిటిగడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన పార్టీ. హూ ఆర్ యూ టు సే నాట్ టు కమ్? రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకొని పోవచ్చు, కానీ వాడెవడండి రొయ్యలు అమ్ముకోవచ్చు, పెద్దబరిగలు అమ్ముకోవచ్చు, ఏదైనా అమ్ముకుంటాడు, ఏదైనా చేసుకుంటాడండి. సోషలిస్ట్, సెక్యులర్, సావరజిన్ స్టేట్, కాన్స్టిట్యూషనల్ రైట్. హూ ఆర్ యూ టు సే? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి? ప్రతి ఒక్కడూ వాడి ప్రొఫెషన్ కానీ, వాడి వృత్తి కానీ, వాడి వ్యాపారం కానీ ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఇతరులకి కించపరచకుండా చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు మాయావతి ఎక్కడో ఉంటుంది, ఏనుగు గుర్తుపై ఇక్కడ పోటీ చేస్తారు. ఎవరిని వద్దన్నాడా? మన అసనుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఎంఐఎం పార్టీ. భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేస్తే ఎవరిని వద్దన్నాడా? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఎవడన్నా వద్దంటాడా? ఎవడు రాజకీయాలు ఆడు చేసుకుంటాడండి. దానికోసం ఏంది మసిపూసి మారేడిగా చేయాల్సిన అవసరం? ఆంధ్ర తెలంగాణ, ఇంకెక్కడ ఆంధ్ర తెలంగాణ పిచ్చోళ్ళం ఎప్పుడో అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ వి ఆల్ వన్ భారతీయులు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములుగా ఉన్నాము.